హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబుల్. ఈరోజు నేను మీకు జనవరి 4కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. అండ్ మీరెప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటి మీదే ఫోకస్ చేయకుండా మీ స్కిల్స్ మీద, మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెంచుకోండి. తప్పకుండా మీ ఛాలెంజెస్ నుంచి బయటపడతారు. అంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ వెళ్తామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోట్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 3 ఆఫ్ కప్స్. రీయూనియన్, సెలబ్రేషన్ కార్డ్, ప్రమోషన్, బేబీ బర్త్, ఆనందంగా ఉండే సమయం. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటున్నారు. సున్నితమైన మనసు కలిగి, క్రియేటివ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండి, అంటే జీవితంలో తనకు కావాల్సింది పొందగలిగే వాళ్ళు, మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 8 ఆఫ్ కప్స్. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగానూ, ఎమోషనల్గానూ అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అవుతారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 5 ఆఫ్ పెంటికల్స్. ఇది లాస్ట్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తిపడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కలలను అనుసరించండి. మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. న్యూ బిగినింగ్, అంటే మీ వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్ ప్లేస్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది. కాన్ఫిడెంట్గా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి ద హెర్మిట్. ఏకాంతంగా ఉంటారు. మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు. స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హర్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. ధనుసు రాశి వాళ్ళకి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ద స్టార్. హోప్ఫుల్ కార్డ్. మీ కలలు నిజమవుతాయి. మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. నక్షత్రంలో వెలుగులు ఇవ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి. విజయం మీ వెంటే ఉంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాల వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు వస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటివ్ సంథింగ్ బ్యూటిఫుల్. బీ లైక్ ఆర్టిస్ట్. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 5 ఆఫ్ వ్యాండ్స్. మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. కొన్ని విషయాలలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కొందరు బిజినెస్ చర్చల్లో పాల్గొంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎలాంటి మూడ్లో ఉంటారు రేపు అనేది చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి రైట్నెస్. మీకు అన్నీ ఫ్రూట్ఫుల్గా, మీకు అన్నీ అవేర్నెస్గా లభిస్తాయి ఈరోజు. అండ్ వృషభ రాశి వాళ్ళకి పాసిబిలిటీస్, అవకాశాలు, చాలా అవకాశాలు వస్తాయి మీ ముందుకి. మిథున రాశి వాళ్ళకి పాస్ట్ లైఫ్. ఎవరో మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మిమ్మల్ని మీట్ అవుతారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఒక చేంజ్ అనేది మీలో జరుగుతుంది. మార్పు మీ మనసులో. అండ్ సింహరాశి వాళ్ళకి ద లవర్స్. అంటే మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. అండ్ కన్యా రాశి వాళ్ళు సెలబ్రేషన్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కలుసుకుంటారు. మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. తులారాశి వాళ్ళు ఫైటింగ్. మీరు అనుకున్నది సాధించేదానికి మీరు ఫైట్ చేస్తారు ఈరోజు.
వృశ్చిక రాశి వాళ్ళకి సక్సెస్ లభిస్తుంది. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి ప్లేఫుల్నెస్, బాగా జాలీగా ఉంటారు. మకర రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్, మీ మనసులో గొప్ప మార్పు అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి క్రియేటివ్గా మీరు ఏదో ఒక వర్క్ చేయబోతున్నారు. మీనరాశి వాళ్ళకి క్లింగింగ్ టు ద పాస్ట్, మీరు పాస్ట్లో జరిగిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, మీలో ఏదన్నా అపరాధ భావం ఉంటే ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి మీరు బయటపడాలంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఫస్ట్. అండ్ మిథున రాశి వాళ్ళకి యు ఆర్ రెడీ, మీ జీవితంలో ఎదురయ్యే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఇంప్రూవింగ్ హెల్త్. సింహ రాశి వాళ్ళకి ఆన్సర్ ఈజ్ ఎస్, మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్లు చేయండి, మీకు తప్పకుండా సక్సెస్ లభిస్తుంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. తులా రాశి వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీ పనులు అవుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి ఆస్క్ యువర్ ఏంజల్స్. అండ్ మకర రాశి వాళ్ళకి టేక్ యాక్షన్. కుంభ రాశి వాళ్ళకి చూస్ ఎ న్యూ డైరెక్షన్. మీన రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మేషరాశి పార్ట్నర్ ఏమంటున్నారంటే, నా జీవితం పైకి కనిపించేది వేరే, నా బాధ లోపల వేరే ఉంది అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ ప్రేమ అనేది ఒక గేమ్ అనుకున్నాను, నిన్ను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అంటున్నారు. అండ్ మిథున రాశి పార్ట్నర్ నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయింది, అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళ పార్ట్నర్ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు. సింహరాశి పార్ట్నర్ నా జీవితంలో నీ పాత్ర ఎంత ఇంపార్టెంటో తెలిసింది అంటున్నారు. కన్యారాశి పార్ట్నర్ నా మనసులో ఉన్నది చెప్పేదానికి నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. తులారాశి పార్ట్నర్ నాకెవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, నువ్వు గుర్తుకొచ్చి బాధపడుతున్నాను అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పార్ట్నర్ నిన్ను కలుసుకునేదానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు నేను రావాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ ధనుస్సు రాశి పార్ట్నర్ ఐఎమ్ సో సారీ, నేను ఒక ఫూల్గా నీతో ప్రవర్తించేను, క్షమించు అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ నేను నిన్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నీతో కలిసి జీవితాంతం జీవించాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ కుంభరాశి పార్ట్నర్ నేను ఇంకా ఎప్పుడు నిన్ను హర్ట్ చేయను అంటున్నారు. మీన రాశి పార్ట్నర్ నిన్ను ఎక్కడ కోల్పోతానో అని భయంగా ఉంది అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.